కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులను గాలి కొదిలేశారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సురుకు పెడితేనే దారికి వచ్చి హామీలను అమలు చేస్తారని హరీష్ రావు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపివేయించారని విమర్శించారు. ఆయన 4 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులను రాచి రంపాన పెట్టిండ్రు. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళ ఒక్కనాడన్నా ఒక రైతును పరామర్శించిందా? ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం ధైర్యం చెప్పిండ్రా? ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు కమ్మైనాయి, కన్నీళ్లు మాత్రం పెరిగినాయి. కన్నీళ్లు పెరిగినాయి. ఇవాళ రైతులు తమ పంట పొలాల్లో నిప్పు పెట్టుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వా డిసెంబర్లో 4000 వస్తాయి, నీ మన్మడొచ్చి కాళ్ళు వత్తుతాడు, నీ 4000 ఎడవా మౌతుడు ఎడవా, నువ్వు వచ్చి వత్తు బిడ్డ ఇప్పుడుగా. మరి ఇప్పుడు గట్టిగా మనం బుద్ధి చెప్పద్దు అవ్వా? మంచిగా చెప్పు ముసలోళ్ళకు, భర్త చనిపోయిన వాళ్ళకు, బీడీ కార్మికులకు 4000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి అయింది, రానోళ్ళంతా కారు గుర్తుకోటైంది. రేపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమయ్యా హరీష్ రావు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల పెన్షన్ ఎగబెట్టినా, వడ్లకు 500 బోనస్ ఇయ్యకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, ముసలోళ్లకు 4000 ఇయ్యకపోయినా, తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓట్లేసి నువ్వే మాట్లాడతావా కూర్చో అంటాడు. అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు